Cheers. మచా ఫైనల్గా మన కష్టానికి ఫలితం దొరికింది. ఇప్పుడు చెప్పండిరా ఈ డబ్బులతో ఏం చేద్దాము? చిచా అందరం కలిసి బ్యాంకాక్ పోదాం, ఫుల్ ఎంజాయ్ చేద్దాం. అరే ఓ బచ్చా, ఏదైనా కొత్తగా ఆలోచిద్దాం రా. అరే ఇవాళ రేపు ప్రతి ఒక్క చెకోడియా షార్ట్ ఫిలిం తీస్తుండ్రా, మనం ఇట్లా తీసాం. మెయిన్ ఫిలిమే తీస్తే మీరు వింటా అంటే నా దగ్గర డిఫరెంట్ స్క్రిప్ట్ ఉంది, వింటారా? ఓకే మామా, ఓకే ఓకే. ఫస్ట్ ఏంద్రా ఇది స్టార్టింగే శుభం కార్డ్. చెప్పినా కదరా డిఫరెంట్ స్క్రిప్ట్ అని, విను. ఎక్స్క్యూజ్ మీ, మీవేనా ఈ హెడ్ ఫోన్స్? యా థ్యాంక్ యూ. డైలీ వాకింగ్కి వస్తారా? అప్పుడప్పుడు. హ? హ్మ్? హ? ఏంటి షాక్ అవుతున్నావా? ఈ కాలనీలో ఇతని కంటే విచిత్రమైన వ్యక్తి ఉన్నాడు, వాడి స్టోరీ వింటావా? ఓ సారీ. రే సీటీ కొడితే సికింద్రాబాద్ ఆవాల్సి హైదరాబాద్ వస్తుంది, చెప్పరా? నిన్ను కలవడానికి ఒక అమ్మాయి వచ్చింది, ఎవర్రా? పిలుచుకొస్తా. రమ్మన్, పోయి పిలుచుకరా పో. ఎవరమ్మా నువ్వు? సార్ నన్ను రది అంటాను, నాకు హెల్ప్ చేయండి సార్ ప్లీజ్. నీ సిలబస్ ఏందో చెప్పు. నేను ఒక అతన్ని లవ్ చేస్తున్నాను, నాకు అతను అస్సలు దొరకట్లేడు. అతను ఎక్కడున్నా వెతికి మా ఇంట్లో పడేయండి ప్లీజ్ సార్. ఏడుంటావమ్మా నువ్వు? గాంధీనగర్ శివాలయం దగ్గర. అయ్యో పిచ్చి పిల్ల, రేపు వచ్చి నేను ఎంక్వైరీ చేస్తా పో. నమస్తే గురు. ఇక్కడ రది వాళ్ళు లేడరా? అదే గురు. గదారా, ఇక్కడ రదిని ప్రేమించిందా వాడరా? ఓ రతిని ప్రేమించిందా? నేను గురు. నువ్వా? అన్నా ఆ రజని ప్రేమించిన వాడు కాదన్నా, నేను అన్నా రథని ప్రేమించిన వీళ్ళెవ్వరు కాదు, ఆ రథని ప్రేమించిన వాడి పేరే నేను. నేను అనేది పేరా? అట్లా ఎవరు పెట్టిరు పేరానికి? నా వానికి కొవ్వడు పెట్టలే, వాడే తగిలించుకుండు. రేయ్, ఆ నేను వాడు ఎక్కడున్నా లేవట్టుకొచ్చాను రా. రేయ్ ఆపరా, ఆపు. అవుతాలే సబ్బర్ నాయ. హలో అన్నా, ఆడు పెద్ద తేడాగాడున్నాడానా? నేను వస్తున్నా. ఏంది బాగా ఎంక్వైరీ చేస్తున్నావు, ఏంది కథ? మన పెళ్లి గురించి మాట్లాడడానికి. ఉసై
నీకు ఎన్నిసార్లు చెప్పాలి? నేను నిన్ను ప్రేమిస్తున్నా, జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నా మనసు ఎప్పుడు నీకే, కానీ నేను పెళ్లి చేసుకునే అమ్మా ఇదిగో ఇది. ఇది వాడి స్టోరీ. ఎలా ఉంది మనోడి ఇంట్రడక్షన్? బాగుంది, చాలా డిఫరెంట్ వ్యక్తిలా ఉన్నాడే. సరే నేను వెళ్తా, బాయ్. బాయ్. ఏంటి షాక్ అవుతున్నావా? వాడు మా అన్నయ్య. వాడు చిన్నప్పటి నుంచి అలా ఉన్నాడు, కానీ నా బాయ్ ఫ్రెండ్ మాత్రం ఉపేంద్ర సినిమాలో చూసి అలా తయారయ్యాడు. వింటావా వాడి కథ? ఇదేం ట్విస్ట్ రా? మామ తాయిందంతా దీపింది. మామ స్టోరీ లైన్ ఎగ్జామ్ ఉంది మామ. అరే ఇంతకీ దాని బాయ్ ఫ్రెండ్ ఎవర్రా? నువ్వు నేనా? నువ్వు కాదురా, నువ్వు. అరే కన్ఫ్యూజ్ చేయకరా, తొందర చెప్పు. అంగ పారే. మా అన్న పేరు నేను అయితే వీడి పేరు నువ్వు. వీడు సేమ్ మా అన్నలాగానే తిక్కగా ప్రవర్తిస్తాడు. ఒక్క మాటలో చెప్పాలంటే వాడిని చూస్తే వీడిని చూసినట్టే. సరే మా బాయ్ ఫ్రెండ్ని కలవడానికి వెళ్ళాలి. ఓకే మళ్ళీ బాయ్, మళ్ళీ కలుద్దాం. బాయ్, టాటా. ఎవడే వాడు? వాడితో ఎందుకున్నావు చెప్పు. వాడు నా బాయ్ ఫ్రెండ్. వాడినే పెళ్లి చేసుకుంటా, వాడితోనే ఉంటా. సాల్తీవా నడిపింది. ఇమ్రా కథలు పడుతున్నావా? పైసలు ఇమ్మంటే ఇస్తలేవు, ఒక్కడిగా ఇస్తా బిడ్డా. పైసలు ఎప్పుడు ఇస్తావు? మళ్ళీ అదే మాట అంటావేమ్రా? పైసలు లే ఫస్ట్ వాడేనారా? వాడేనా? ఆగరా రేయ్, ఎవర్రా నువ్వు? ఏంది? నేనా? నేను నాయనా, నీ పేరు నేను అయితే నా పేరు నువ్వు. నచ్చావురా. రేపు నీ పెళ్ళి మా చెల్లితో, రెడీగా ఉండు. ఏంది నా పిల్ల? హలో, మీ చెల్లని ప్రేమిస్తున్నా, జీవితాంతం ప్రేమిస్తూనే ఉంటా. నా మనసు ఎప్పుడు మీ చెల్లికి, కానీ పెళ్ళి మాత్రం వేరే అమ్మాయిని చేసుకుంటా. ఏంటి సార్, ఈ డైలాగ్ ఎక్కడనో విన్నట్టుంది కదా. ఇది చూడు. అది నాకేమవుతుంది అనుకుంటున్నావా? అది నా చెల్లి. దయచేసి నువ్వు నా చెల్లిని పెళ్లి చేసుకో. నువ్వు లేనిది అది ఉండలేదు. నీ చెల్లి జీవితం బాగుండాలి, కానీ వేరే వాళ్ళ జీవితం నాశనం అవ్వాలా? నిజం చెప్పాలంటే ఈ స్కెచ్ గీసిందే నేను, ఈ ప్లాన్ వేసిందే నేను. అతని పేరు నువ్వు కాదు, సందీప్. అతని బాధ ఏంటో నీకు తెలియాలని నీలా మారాడు, నీలా ప్రవర్తించాడు, నువ్వు చేసినట్టే చేశాడు. ఇప్పుడు అవుతుందా బాధ? నొప్పి తెలుస్తుందా?
తూ కచరా నా కొడక. ఊరంతా నీతులు చెప్తావు కానీ నువ్వే తప్పు చేస్తావు. నేను అంట పెద్ద నేను నాది వదిలేసి మనది మనము అనుకో, హాయిగా ఉంటావు. మనది మనము అనుకుంటే మానవత్వం పెరుగుతుంది, మమకారం పెరుగుతుంది. అలా అనుకోవాలంటే నీది నాది అనేది పూర్తిగా శాశ్వతంగా నీలో నుంచి తీసేయి. అలా తీసేయాలంటే నేను అనేవాడు చచ్చిపోవాలి. అవును, వాణ్ణి చంపేసేయ్ చంపేసేయ్ చంపేసేయ్. రా బావా, మా చెల్లె దగ్గరికి వెళ్దాం. ఎవరు బావా ఈమె? మీ చెల్లిని ప్రేమించి వేరే అమ్మాయిని పెళ్లి చేసుకుంటా అన్నా కదా, దీని పేరే కాదు. ఏంది కాదు అనేది పేరా? అట్లా ఎవరు పెట్టారు పేరు ఆమెకి? ఎవ్వరూ పెట్టలే, అదే నాతో తిరిగి తిరిగి అలా తగిలించుకుంది. టు బి కంటిన్యూడ్ ఇన్ నెక్స్ట్ పార్ట్. స్టోరీ సూపర్ ఉందిరా. కలిసే షూటింగ్ షురూ కాక. అరే ఈ బాగానే బడ్జెట్ అయ్యేటట్టుందిరా సినిమాకి. ముందు బ్యాగ్ ఓపెన్ చేయరా, పైసలు తెలుస్తాయి. యమడూబు ఎంటీవీ సుబ్బలక్ష్మిదే యమడూబు